వివాహేతర సంబంధాల గురించి ప్రశ్నించిన భార్యను చితకబాదాడు ఒక భర్త. దీంతో ఆమె హాస్పిటల్లో గాయాల పాలై ఉంది. అయితే అతనేదో సామాన్య వ్యక్తి కాదు, ఏకంగా డీఐజీ. ఎస్, ఆ బ్రేకింగే చూస్తున్నాం. గుంటూరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీపై కేసు నమోదైంది. తనకి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వీటికి సంబంధించి నిలదీసిన భార్యని చితకబాదాడు డీఐజీ కిరణ్. ఇక భర్త దాడిలో భార్యకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటు పోలీసు కంప్లైంట్ ఇచ్చింది బాధితురాలు. అరండల్పేట పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుంటూరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ పై వివాహేతర సంబంధాల వివాదం సంచలనం రేపుతోంది. తనపై దాడి చేశాడని ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్ పిఎస్లో కేసు ఫైల్ చేశారు పోలీసులు. మరోవైపు తన భార్య, ఆమె పుట్టింటి వాళ్ళు కలిసి కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కిరణ్ కూడా ఎదురు కేసు పెట్టారు. తను న్యాయ పోరాటం చేస్తానంటున్నారు ఆయన. వివాహేతర సంబంధాలపై ప్రశ్నించినందుకు అనేక సార్లు తనపై దాడి చేశాడని, ఇదే ఫస్ట్ టైం కాదని ఒక వీడియో రిలీజ్ చేశారు కిరణ్ భార్య. సహోద్యోగులుగా ఉన్న తాము 26 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి మరొక మస్తాన్ సాయిలా తన భర్త మారాడని, డర్టీ పిక్చర్స్ అన్నీ హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకున్నాడని అన్నారు. ఆ ఆధారాలన్నీ పోలీసులకు అప్పగిస్తానన్నారు ఆమె. 6 years అయింది సార్. ఒక బాబుని సరగసికి కనక ముందు నుంచి ఆల్మోస్ట్ 13 years ముందు నుంచి నేను సఫర్ అవుతున్నాను. కాకపోతే ఎప్పటికైనా మారుతాడు, ఇంత ఎలా అందరూ తిరుగుతారు, మారుతారు అంటారని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా లేదమ్మా మారుతారు అన్నారని నేను అలా వెయిట్ చేస్తూ వచ్చాను సార్. ఉన్న కొద్దీ అవి పెరిగిపోతున్నాయి. మమ్మల్ని కింద కూర్చోబెడతాడు, పై ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు సార్. క్వశ్చన్ చేస్తే కొడతాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టాడు. విజయనగరంలో జాయిన్ అయ్యి డిఆర్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చి డిఆర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టాడు సార్. అదేనంటే నాకు డబ్బు వస్తుంది, నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నాకు కావాల్సినట్టు నేను తిరుగుతా, నిన్ను నేను ఏదో ఉద్ధరించి పెళ్లి చేసుకున్నాను, నీకు ప్రాబ్లం ఉన్నా నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి యూ హ్యావ్ టు బేర్ దిస్ అంటున్నాడు సార్. ఎన్నాళ్ళని బేర్ చేయాలి, శిక్ష పడాలి, అతని లాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మస్తాన్ సాయి వీడియోలు తీసుకుని ఫోటోలు పెట్టాడని, అదే మస్తాన్ సాయి లాగా ఈయన కూడా చేస్తాడు. అదే హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుంటాడు. దెబ్బలు సార్, వికెట్స్తో కొట్టాడు మమ్మల్ని. ఇక్కడ బాడీ మీద అంతా కూడా దెబ్బలు ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుని ఇప్పుడు మా పేరెంట్స్ వస్తే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంటే పిల్లాన్ని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కారుకి అడ్డం పడిపోయాడు సార్. దానివల్ల మళ్ళీ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య వైఖరి వల్ల కొన్నాళ్ళ నుంచి విడిగా ఉంటున్నానని చెప్తున్నారు కిరణ్. తన వర్షం తాను వివరిస్తున్నాడు. పిల్లల కోసమే విడాకులు తీసుకోలేదు అని చెప్పారు. పిల్లల్ని తన నుంచి దూరం చేస్తున్న కుట్రను అడ్డుకున్నందుకే ఇలా కావాలనే తన భార్య, పుట్టింటి వాళ్ళు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కిరణ్. ఎందుకంటే అక్రమ సంబంధాలని ఊరికే రావు, ఎవరికైనా ఇష్టం ఉంటే వస్తారో లేక లేదు. తనతో అసలు నాకు సంసారమే లేనప్పుడు నేను తను నన్ను అడిగలేదు. ఎందుకంటే మేము ఇద్దరం 6 ఏళ్ళుగా దూరంగా ఉన్నాం. 4 ఏళ్ళ నుంచి అసలు కంప్లీట్గా రాతపోతలుగా మేము ఇద్దరం సపరేట్గా ఉన్నాం. నా విషయాలకు సంబంధించి అసలు తనకు సంబంధం ఎలా వస్తుంది చెప్పండి. దాని విడాకులు ఒకటే తీసుకోలేదు, ఎందుకంటే పిల్లల శ్రేయశ్రేష్ట. విడాకులు తీసుకుంటే అసలు తనకి నాకు పూర్తిగా సంబంధం లేదు కదా. 4 ఏళ్ళ నుంచి మేము దూరంగా ఉన్నాం కంప్లీట్గా. రిటర్న్గా కూడా మేము డాక్యుమెంట్ రాసుకున్నాం పెద్దల సమక్షంలో. అన్న కానీ అమ్మ కానీ ఇంతవరకు బిడ్డలను చూడాల. ఈరోజు వచ్చి హడావుడిగా వాళ్ళ అమ్మాయిని, నా కొడుకుని తీసుకెళ్ళిపోతుంది. కనీసం పక్కనే ఉన్నాను, నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించినందుకు వాళ్ళు నా మీద దాడికి ప్రయత్నించారు, నన్ను తిట్టారు. దాంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయ్యాను. దాదాపు 26 సంవత్సరాలు అయిందండి. 98లో అయింది. 98లో అయింది. తనకేంటంటే జెనెటికల్గా ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టరు. నాకేంటంటే చూచాయి చెప్పింది. తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. ఆ విషయం కూడా నాకు చెప్పాల. ఒక 6 నెలలు పెద్దదనే చెప్పింది. కాదు, డబ్బుల కోసం కాదు. నేనంటే కుమారుడు తనకు సంబంధం లేదండి, భవిష్యత్తులో వాడు వెళ్ళిపోతాడని ఒక భయంతో వాళ్ళని క్రియేట్ చేస్తూ, తనకు అనుకూలంగా చేస్తూ, ఈ మధ్య ఏమైందంటే వాళ్ళ నాన్నకు భాగాలకి ఇప్పుడు దగ్గర అవుతున్నారు. వాళ్ళు దగ్గర నా మీద కుట్ర ఏదో చేద్దామని కుట్ర చేయడం ఫలితం.